హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎపిసోడ్ 8 లో ఫైర్ కార్డ్ టాస్క్లు అయితే జరిగాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి బెలూన్స్ టాస్క్. ఈ టాస్క్ నియమాలు ఏంటంటే 2 బెలూన్స్ అక్కడ పెట్టారు. ముగ్గురిని సెలెక్ట్ చేశారు కంటెస్టెంట్లను, రాజకుమారి, అపూర్వ, చరణ్ ను. వీళ్ళు ముగ్గురిని పిలిచి 1 నుండి 25 వరకు అంకెలు ఉంటాయి. మీరు ఏదన్నా అంకె ఎంచుకోండి 1 నుండి 25 లోపు. అన్ని సార్లు ఆ బెలూన్స్ లోకి గాలి పంపు చేయాలి. మీరు పంపు చేస్తుండగా బెలూన్ పేలిపోతే మీరు ఓడిపోయినట్టే అని ఆ టాస్క్ రూల్స్ చెప్పారు. రాజకుమారి మాత్రం తెలివిగా ఆట ఆడి ఈ బెలూన్స్ టాస్క్ లో విన్ అయి ఫైర్ కార్డ్ అయితే గెలుచుకుంది. ఫస్ట్ టాస్క్ లో అయితే ఎటువంటి మోసం జరగలేదు, జెన్యున్ గా ఆడారు. జెన్యున్ గా రాజకుమారి అయితే గెలిచింది. ఇక సెకండ్ టాస్క్ విషయానికి వస్తే వీళ్లకు ఫిష్ గేమ్ పెట్టారు. అంటే పేపర్ తో తయారు చేసిన కొన్ని ఫిష్ బొమ్మలను అక్కడ వేశారు. అందులో 3 కలర్స్ పెట్టారు. ఒకటి పింక్, ఒకటి బ్లూ, ఒకటి ఎల్లో. ఈ టాస్క్ కంటెస్టెంట్ వచ్చేసి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. హేమంత్, గాయత్రి, దీపక్ ను. వీళ్ళు ముగ్గురులో మీకు నచ్చిన కలర్ ను ఫిష్ కలర్ మీరు ఎంచుకోండి. ఆ కలర్ ఎంచుకున్నాక ఆ కలర్ గల ఆ కింద ఉన్నాయి ఆ ఫిష్ వచ్చేసి ఒక పెద్ద జాడీ టైప్ కింద పెట్టారు. ముగ్గురికి 3 జాడీలు, ఒక చిన్న ఇసునకర్ లాంటిది ఇచ్చారు. దాంతో వచ్చేసి మీరు ఎంచుకున్న కలర్ ను ఆ జాడీలో వేయాలని చెప్పారు. అలాగే వాళ్ళు టాస్క్ ఆడారు. ఆడేటప్పుడు హేమంత్ మాత్రం కొద్ది కన్నింగ్ గేమ్ ఆడి ట్రై చేశాడు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా వచ్చేసి దీపక్ అయితే ఆ గేమ్ లో గెలిచాడు. గెలిచి ఫైర్ కార్డ్ అయితే సొంతం చేసుకున్నాడు. దీంతో కూడా కొద్ది కన్నింగ్ అటు ఇటు కంటెంట్ల మధ్య జరిగిన గేమ్ అయితే జెన్యున్ గానే జరిగిందని చెప్పొచ్చు. ఇక మూడో టాస్క్ విషయానికి వస్తే ఖచ్చితంగా పొరపాటు జరిగిందనే నాకు అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అన్నది చూద్దాము. మూడో టాస్క్ వచ్చేసి కంటెస్టెంట్లు అమన్, మిథిలేష్, రోహిత్. ఈ ముగ్గురికి ఫస్ట్ శ్రీముఖి ఏం చెప్పింది, ఒక జాడీ లాంటి దాంతో ఇసుక పోసి దాంతో 3 జెండాల రాడ్లు ఉన్నాయి. దానిని సెట్ చేసి ఒక ఫ్లాగ్ పెట్టి ఇక్కడ జాడీలలో 2 జాడీలు అక్కడ జెండా పాతాలి. ఎవరు ముందుగా పాతితే వాళ్ళు విన్నరు. ఇంకా లాస్ట్ గా ఒకరు పాతలేరు కదా, అక్కడ 2 ఉన్నాయి, వాళ్ళు ఎలిమినేషన్ అయినట్టు అని చెప్తుంది. చెప్పినప్పుడు అమన్, రోహిత్ ఇద్దరు జెండా పాతారు. ఓకే, అడిగి ఫస్ట్ టాస్క్ కరెక్ట్ గా జరిగింది, న్యాయంగా జరిగింది. ఇక సెకండ్ టాస్క్ విషయానికి వస్తే వాళ్ళిద్దరికి శరీర సగం ప్లేస్ ఇచ్చి చుట్టూ పిల్లోలు పోసి ఎవరు ఎక్కువ పిల్లోలు మీ భాగంలో వేస్తే వాళ్ళు గెలిచినట్టు అని చెప్తారు. 2 సార్లు అయితే అమన్, రోహిత్ ఇద్దరు ఒకరికొకరు గట్టిగా పట్టుకొని ఎవరు పిల్లో చేసుకోకుండా ఆట అయితే ఆగిపోతుంది. అప్పుడు జడ్జిస్ ఏం చెప్తారు, వాళ్ళు అపూర్వను సంచాలకగా నియమిస్తారు. అప్పుడు ఈ అమన్, రోహిత్ ఏం చేస్తారంటే ఇద్దరు పిల్లోస్ తెచ్చి వేసుకున్నప్పుడు సంచాలకగా ఉన్న అపూర్వ ఇద్దరిని గమనిస్తా ఉంటారు. లాస్ట్ టైం లో ఏం జరిగిందంటే అమన్, రోహిత్ ఇద్దరు ఎవరు ప్లేస్లలో వాళ్ళు పిల్లో చేసి నిలబడినప్పుడు ఈ అమన్ ఏం చేస్తాడంటే రోహిత్ 2 పిల్లోలు తీసుకుంటాడు. 2 పిల్లోలు తీసుకున్నప్పుడు ఈ రోహిత్ కూడా అతని నుండి పిల్లోలు తీసుకుందాం ట్రై చేసినప్పుడు అపూర్వ ఆపుతుంది. ఆపినప్పుడు రోహిత్ ఆగిపోతాడు. రోహిత్ ఆగిపోయినప్పుడు ఇక మొత్తం ఆట అయిపోయినాక అమన్ ను విన్ చేశారు. అదే నాకు అర్థం కాలేదు. జడ్జెస్ ఏం చెప్తారంటే ఫస్ట్ మేము ఏం చెప్పాము, ఎక్కడ పిల్లోలు ఎక్కువ ఉంటే వాళ్ళే గెలిచినట్టని వాళ్ళు చెప్పారు. కానీ మరి అట్లాంటప్పుడు సంచాలకగా అపూర్వను పెట్టడం ఎందుకు? సంచాలకగా అపూర్వను పెట్టడం వల్ల ఏం జరిగింది, ఆడ రోహిత్ ఈ సంచాలక న్యాయం చెప్పొద్దని ఆగిపోయింది. అప్పుడు తప్పెవరిది? సంచాలకగా అపూర్వను పెట్టిన శ్రీముఖిది తప్ప, లేకోకుంటే నాకైతే శ్రీముఖిదే తప్పు అనిపించింది. జడ్జెస్ కూడా ఆ విషయంలో తప్పు అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. బాయ్.